380 रुपये కావాలి 500 రూపాయలు కావాలని మేము కామదారం కొట్లాడుతున్నా ఇవాళ మాకు పని కావాలని ఒక్కటే కొట్లాడుతున్నారా లేరా? మాకు పని కావాలి. కార్ఖానా బంద్ పడద్దు, కార్ఖానా బంద్ పడద్దు ఇయ్యము. रोजगार वाचवा, कुटुंब वाचवा. रोजगार वाचवा, कुटुंब वाचवा. किमान वेतन रद्द करा. किमान वेतन रद्द करा. कष्टाच्या हात रिकामे ठेवू नका. रोज तिंगाऱ्याला किमान वेतन रद्द करा. किमान वेतन रद्द करा. नमस्कार, सोलापूर जनदर्पण न्यूज चॅनलच्या या विशेष कार्यक्रमात आज आपण दमाणीनगर येथील कामगार कल्याण आयुक्त कार्यालयात आलेलो आहोत. या ठिकाणी सध्या लंगरबिडी कामगारातील जे कामगार आहेत त्यांनी सहाय्यक आयुक्त कामगारांना भेटण्यासाठी या ठिकाणी आलेले आहेत. त्यांचं म्हणणं काय नेमकं या संदर्भात आपण त्यांच्याशी जाणून घेणार आहोत. कारण बिडी कामगारांना 379 रुपये मजुरी किमान वेतनाची शासनाने मंजूर केली असतानासुद्धा या कामगारांचं म्हणणं असं आहे की आम्हाला किमान वेतन नको, आम्हाला फक्त काम पाहिजे. पण मालक लोकांचं म्हणणं आहे की 379 रुपये जर आम्ही लागू केलं तर आम्हाला व्यवसाय करता येत नाही. त्यामुळं आम्हाला तेलंगणात किंवा अन्य जे राज्यात मजुरी कमी आहे त्या ठिकाणी आम्ही काम घेऊन जाऊ शकतो असं त्यांचं म्हणणं असल्यामुळे या ठिकाणी सध्या कामगारांनी आपलं आंदोलनाचं पवित्र उचललेलं आहे. सगळेजण आपल्याला मजुरी वाढ पाहिजे, पगार वाढ पाहिजे अशा हिशोबाने कामगार आंदोलन करत असतात. पण या ठिकाणी विचित्र अशी घटना घडलेली आहे की आम्हाला पगार वाढ नको, आम्हाला मजुरी वाढ नको, आम्हाला फक्त आम्हाला काम द्या आणि आहे ते मजुरीमध्ये आम्ही काम करायला तयार आहे अशी त्यांची भूमिका आहे. आपण त्यांच्याशी चर्चा करण्यासाठी आपण या ठिकाणी आलेलो आहोत. आता सहाय्यक कामगार आयुक्तांना या ठिकाणी निवेदन मिळणार आहे. निवेदनानंतर आयुक्तांकडून काय नेमका कारवाई होते आणि आयुक्तांचं पुढचं धोरण काय असणार आहे ते आपल्याला कळणारच आहे. पण आपण या ठिकाणी आता जे महिला भगिनी या ठिकाणी आलेले आहेत त्यांच्याशी आपण चर्चा करणार आहोत. पहिला आपण त्यांच्याशी जाऊ, आपण त्यांना विचारू की नेमका तुमचं म्हणणं काय नेमकं त्या संदर्भात आपण त्यांचे जाणून घेऊया. आपण या ठिकाणी बसलेला आहात, नेमकं कशासाठी आला आहात आपण? మాకు పని కావాలి, కార్ఖానా బంద్ పడేది లేదు. మేము మజూరీ ఎంత ఇవ్వాలి, మాకు ఇంత కావాలని మేము రోజు అడుగుతలే. మాకు రోజు కార్ఖానా చాలు కావాలి. ఏమున్నది మాలకులు మీరు బయటకు కూర్చోవాలి, మాట్లాడాలి. కార్ఖానా బంద్ పడేది లేదు. సార్ బంద్ గిట్లా పడే అంటే ఆడోళ్ళు మేము ఏం బి చేయం సకాయిస్తాము. మాకు కార్ఖానా బంద్ పెట్టేది లేదు. మాకు ఇది ఒకటే
రోజుగారీ మాకు రోజు రోజు నడవాలి ఇంతనే కార్ఖానా బంద్ పెట్టడానికి ఇయ్యకుర్రి తెలంగాణలో ఆడోళ్ళే ఉన్నారు, సోలాపూర్లో ఆడోళ్ళే ఉన్నారు. ఆడబి అదే పని చేస్తారు, ఈడబి అదే పని చేస్తాము. మేము ఎవరికి పోయి మాకు మజూరీ కావాలి అక్క, మాకు ఇది కావాలి అని మేము కొట్లాడతలేము. మాగాయి వాడైంది, దాని బదులు మీరు మాన్య చేయండి ఇట్లా వాడవుతుందని. కానీ మేమైతే మా బిడ్డలకు మాగాయ కావాలి, మీరు ఎంత ఇచ్చినా కానీ మేము అలానే సమాధానం ఉన్నాము. మాకు రొచ్చ పని కావాలి, ఇంతొక్కటే మేము కోరుతున్నాము. మా కార్ఖానా బంద్ పడద్దు. సర్కారు మాగాయి వాడాల్సిందనే మజూరీ వాడాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మీరు మజూరీ వాడొద్దని అడుగుతారు. కొత్త పని వింటున్నాం ఇవాళ దగ్గర అందరు మజూరీ వాడు కావాలని అడుగుతారు, మీరేమో మజూరీ వద్దని అంటారు. మజూరీ వాడు కావాలని అది సర్కారు వాడు చేసిర్రు కదా. సర్కార్ ఇప్పుడు పని చాలు ఉంటేనే ఇవాళ మేము కొనడానికి పోతాము. ఇవాళ బిడిలే బంద్ పడ్డాక మేము రోజుగారి తినడానికి ఏం కొనడానికి పోతాము, ఏం పెట్టుకొని పోతాము? పైసలు ఉంటేనే కదా పని చేస్తేనే పైసలు వస్తాయి. దాన్ని పట్టుకొని మేము ఇలా రోజు మేము ఏం కావాలో మనం తీసుకొని పోతాము. ఇలా కార్ఖానా బంద్ పెట్టినాక తింటామేమని ఇవాళ సర్కారు వాడు చేస్తారు. సర్కారుది కొట్లాడాలి కానీ బిడి కందాల మీద కొట్లాడేది ఏమీ హక్కు లేదు. ఇవాళ మేము పని చేస్తున్నాము, రోజుగారి మాది ఉన్నది. మాకు ఒకటే మాన్య చేయండి మాలకులందరూ. తెలంగాణది ఇడిచి పెట్టి సోలాపూర్లో కార్ఖానా బంద్ పడేది లేదు. ఇది ఒకటే విషయం, అది మాన్య కార్ఖానా చాలు పెట్టి మీరు ఏమి బయటకుండా మీరు మాట్లాడుకోర్రి, దాని కార్ఖానా చాలు ఉండాలి ఇంతనే. ముఖ్యమంత్రి అంటాడు కామగారు సంఘటనలకు మాలకులకు ఏమేమి ఫెసిలిటీ కావాలి అందరూ వాళ్ళు ఇచ్చినాయండి, దాని బదులు వాళ్ళు మజూరీ వాడు చేయాలి ఇట్లా అంటే ముఖ్యమంత్రి అంటాడు. మళ్ళీ మీకేమని అనిపిస్తుంది? మాకేం లేదు, మాకేమది అది మాలకులు మాట్లాడుకోర్రి, మాలకులది ఉన్నది అది సంబంధం. మేమైతే కందాలం సత్యగిర కూర్చోలే మేడొచ్చి మాకు ఇది కావాలి ఇంత కావాలి, మేము 380 రూపాయలు కావాలి, 500 రూపాయలు కావాలి, మేము కందాలం కొట్లాడుతున్నా. ఇవాళ మాకు పని కావాలని ఒక్కటే కొట్లాడుతున్నారా లేదా? మాకు పని కావాలి, కార్ఖానా బంద్ పడద్దు, కార్ఖానా బంద్ పడడానికి ఇయ్యాము. ఇవాళ ఎవరు కొట్లాడుతుర్రు అది చెబట్టి సోలాపూర్లో ఎన్ని కార్ఖానాలు అన్ని బంద్ పడ్డాయి. దునియా మంది ఉన్నారు ఇవాళ, రోజుగారీ మంది గరీబ్ మంది దునియా మంది బిడ్డల మీద బతుకుతుర్రు. ఇవాళ అన్నప్పుడు కార్ఖానా బంద్ పడేది లేదు. బంద్ పడద్దు, బంద్ పడద్దు. దీనికోసం కామ్దాన్ అంతా ఏకజూట్ అయ్యి ఏడికి మేము ఓనికి సకాయిస్తాము. కార్ఖానాలు మాలకులు కార్ఖానా బంద్ పెట్టేది లేదు, పెట్టేది లేదు. మాకు మాకు మైనకు మజూరీ 4000 చేసినంత పడుతుంది, 4000 5000 చేసినంత పడుతుంది మాకు. మేము ఎంత రోజు చేస్తాం అంత చేస్తావు, 5000 చేస్తావు, 6000 చేస్తావు. నీ 6000 ఇల్లు నడసదా? మేము అలానే సమాధానం ఉన్నాము. మాకు కార్ఖానా చాలు ఉండాలి, మాకు ఎలా కోట్లు కమాయాలని మాకు అది లేదు. మాకు ఎంత మేము పని చేస్తాం మాకు అలా సమాధానం ఉన్నది. మాకు అది ఒక్కటే ఆశ ఉన్నది, కార్ఖానా బంద్ పెట్టలేదు, పెట్టలేదు. రోజు మాకు పని కావాలి, మాకు సిలిండర్గా పని ఉంటే మేము బతుకు సకేస్తాం. కానీ కార్ఖానాలు బంద్ పడేది లేదు. మాలకులు సర్కారు ఇద్దరు మాట్లాడుకొని బయటకు తీసుకొని మాట్లాడుండ్రి, కానీ కామగార్ల మీద తిప్పలు తేకుర్రి. మేము అదే చేసుకొని బతికేటోళ్ళం. ఇప్పుడు ఇచ్చింది మజూరీ 245 రూపాయలు ఎక్దం ఇక మేము అంతట్లా మేము సమాధానం ఉన్నాము. మొత్తం బంద్ పెడితే మాది అది పని మేము రోజు బతికేది పని మాది ముసిబత్ అవుతుంది. నాదనుక మేము సర్కారు మీకోసమే చేస్తుంది కదా మజూరీ వాడాలి చేస్తారు. పని వాళ్ళు బయటకు వాళ్ళు మాట్లాడుకోవాలకి కామగారు అన్ని వాడు చేసిన కదా, ఇవి వాడు చేయని మేము అడిగినామా? అవి వాడు చేయమన్నావా? చక్కెర ఎంత 80 రూపాయ కిలో అయింది, నూనె 200 రూపాయ కిలో అయింది, బగర్ 200 రూపాయ కిలో అయింది. మరి ఏం తిని బతుకుతాం మేము? మాకు ఈ ఇంత పని బంద్ పెడితే అంత బుక్కడి బువ్వ కూడా తినాం, దొడ్డు బియ్యం తెచ్చుకొని కూడా తినాం మేము. అది మొదలు దించుమాను. ఈ కామగారు చేసుకున్న దాంట్లో మేము సుఖి ఉన్నాం. బాస మేము 25 రూపాయ బావు నుంచి 20 రూపాయ బావు నుంచి చేస్తున్నాం. ఇప్పుడు 250 రూపాయ దగ్గర వచ్చింది. బాస్ కదా చేసుకున్న కాడికి ఉన్నాం కదా మేము. మాకేం అపేక్ష లేదు. బాగా ఉన్నది చేయనిండా పని ఉండాలి, మంచిగా ఉంటే చాలు మాకు. వాళ్ళు బతకాలి, మేము బతకాలి. వాళ్ళు మా మీద బతుకుతున్నాం, మేము వాళ్ళ మీద బతుకుతున్నాం. కార్ఖానాలు బంద్ పెట్టలేదు. మా అన్న ఏమున్నది వాళ్ళు చూసుకొని, మాలకు సర్కారు చూసుకొని వాళ్ళు ఏకజూట్ అయ్యి ఇస్తే మేము తీసుకొని తయారు. కానీ మేము పని బంద్ పెట్టలేదు. మాకు వాళ్ళు పని బంద్ అంటలేరు, వాళ్ళు మజూరీ వాడైందికి వెళ్ళి వాళ్ళు బంద్ చేస్తా అంటారు. సర్కారు నిర్ణయించింది, సంఘటనలు అడిగిరు, మీ కామగారులే ప్రతినిధి అడిగిరు, దానికెళ్ళి మేము పగారవాడు చేసినాము. ఇప్పుడు సర్కారు ఏం దోషినది? సర్కారు ఏం దోషలేదు. మరి సర్కారు అడగాలి. మేము అడుగుతాం, మేము అడిగినామా ఇయ్యని? మేము అడిగినామా? మేమైతే అడుగుతలేం. మేము తక్రారు
తయారు చేస్తలేం కదా, మాకు ఎంత ఉన్నదో అంతనే ఉన్నది సమాధానం. కానీ మీ బయటకి దించని సర్కార్ కూడా సర్కార్కు తెలుసలేడా గంత కూర్చుంటాడు. అన్ని మాగాయి అవుతున్నాయి చేసుకొని తినేటోళ్ళు. రోజు ఒక 500 రూపాయలు తీసుకొస్తే ఒక సంచి నిండది. గవిలేవు కానీ దీనికి కొట్లాడుతుంది చేసుకునే దాని మీద 200 రూపాయలు పని మీద కడుపు కొడితే ఏం బతుకుతారు? బంధు పడితే ఏం చేస్తాము? వాళ్ళు కార్ఖాను తీసేస్తా అంటున్నారు మాలకు. మరి కార్ఖాను పురాత బంధు పెట్టుకుంటే మేము ఏం పని చేసుకొని బతకాలి? మాకు ఈ బిడిల్ శివాయ ఇంకేం పని రానే రాదు. సర్కార్ అంటే మీ వాళ్ళకి భర్పూర్ సవలతు ఇచ్చిన వాళ్ళు మీకు ఇదివరకు సర్కారే అన్నాడు బిడిలు వద్దు బంద్ చేస్తాం, అన్ని కార్ఖాను బిడిలు నడవై వద్దు, బిడిలు చేయబట్టి క్యాన్సర్ అవుతుంది అవి అవుతుంది అని సర్కారే అన్నాడు. ఇప్పుడు మళ్ళీ మాకు ఎక్కిస్తాం చాలు పెట్టుండ్రు అంటే ఏమన్నాడు? ఒకసారి వాళ్ళు అన్న తినాలి, ఒకసారి వీళ్ళు అన్న తినాలనా? మరి మాది ఏమి ఉండదా అపేక్ష? మాది ఏమి ఉండదా? వాళ్ళదే ఉంటుందా? అట్లా కాదు, మాకు కామగారు పని ఇవ్వండి, మీది ఏమున్నది అది కొట్లాడుండి. మాగా చూసుకుంటారు కదా, చూసుకుంటారు. మాకు పని వాడు చేసినా మేము అంతా ఇయ్యని అడుగుతలేం. మేము మాకు అపేక్షకి ఎంత ఉన్నది, ఒక 10 రూపాయలు వాడు చేసినా బాసకి అంతనే. మాకు 1000 ఇయ్యని అడుగుతున్నామా? మేము సర్కారుకు ఇక్కడ వాడు చేయకముందుకు అన్ని వాడైనాయి. ఆడ ఏం చేస్తాం చెప్పు? మళ్ళీ ఈ పని బంద్ పెట్టుకుంటే అప్పుడు బంద్ పెట్టినప్పుడు ఒక్కొక్కరు ఎంత మంది చచ్చిండ్రు ఆడోళ్ళు, కలర్ దాగి అది దాగి పాచి చేసుకొని. మళ్ళీ ఇప్పుడు అట్లా చావమంట ఈ మాగాకి. మాకు ఇప్పుడు నా కొడుకు లేడు, నా మొగడు తెచ్చిండు, నా కొడుకు తెచ్చిండు. మరి మేము ఎట్లా బతకాలి చెప్పు? కోడలు నేను చేసుకోవాలి, 3 పిల్లలు చిన్నగా ఉన్నారు, ఎట్లా బతకాలి చెప్పు? మేము మీ పిల్లలు ఇప్పుడు చిన్న పిల్లలు ఏం చేస్తారు? ఏం చేస్తారు? షాకే పోతారు. మరి గదే దొడ్డు బియ్యం తెచ్చుకొని బతుకొని తింటున్నాం. ఏం చేస్తావు మరి? మరి అంత పని ఇద్దరం బంద్ పెడితే 10 బాజారా అంత పొట్టకు లేకపోతే ఏం బతుకుతాం చెప్పు? కాదు కదా. అందుకనే అవి మాగాయి దించు మనం సర్కార్కు గివిటి మీద ఉన్న దాంట్లో ఉంటారు. అప్పుడు 5 రూపాయలు పని చేసినా మేము చేసినాం, 5 రూపాయలు భావం నుంచి చేస్తున్నాం ఒక్కొక్కరం. ఇప్పుడు 250 రూపాయల దగ్గర అయింది. మరి 250 రూపాయలు అన్ని వాడైతున్నాయి, వాళ్ళు వాడి చేస్తుండే అది మద్దతు లేదు. ఒకసారి కార్ఖాను బంద్ పెట్టి గింత చేయి గంత చేయి అంటే మాకు అది ఎరకలేదు. వాళ్ళు సర్కారు చూసుకొని మా పని మాత్రం బంద్ పెట్టాడు లేదు గంతనే. ఒక్కళ్ళు చేసుకొని బతికేది ఉంటుంది. కార్ఖానా బంద్ పెట్టాక మేమేమో చేసుకొని తినాలి. ఇక్కడ మొగాడు లేడు, కొడుకులేరు, ఎవరు లేరు మాకు. అంటే సర్కార్ మీకోసమే చేసింది కదా, అది వాళ్ళు చూసుకోక మాకు ఎరకలేదు. అది మాకు మాత్రం బంద్ మజూరి అంటే మీకు పని పని కావాలి. మాకు సంఘటన మాలకు మజూరి ఎంత వస్తుంది? ఫక్త మాకు మజూరి కార్ఖానా బంద్ పడద్దు, మాకు మజూరు ఎంత మాకు అంత ఉంటే నడుస్తుంది. మాకు మాగా ఏముందో ఒక మజూరు ఏముందో మాలకు వీళ్ళు సర్కారు చూసుకోక. ఇప్పుడు నువ్వు వచ్చినావు అందులో ఎందుకు వచ్చినావు? మాకు కార్ఖానా బంద్ పెట్టలేదు. మాకు ఉన్న పగార్లోనే మీ ఇష్టంతో మీరు ఎంత వాడు చేస్తారో మీకు ఎరక. కానీ పైన మాగాయ తక్కువ సరే మేము పగారు ఇవ్వకమోదలే మాగాయ ఎక్క చేసుకుంటుంటే మేము తెచ్చిన పగార మాకు సగం పి సాగలేదు. మేమేం తినాలి చెప్పుండ్రి. మా ఇంట్లో 4 కూకొని తింటూ ఉన్నారు, 2 పని చేస్తూ ఉన్నాము. 2 లోపల 4 తిండికి ఎట్లా వేయాలి, వాళ్ళకి సేవ ఏం చేయాలి మేము చెప్పుండ్రి. మీరు మాగాయ ఒక్కసారి చక్కెర ఇంత పిరం, బియ్యం అంత పిరం, పప్పు ఇంత పిరం అంటే మీరు ఇంకా పగారు మా చేతిలో పెట్టలేరు. మీరు మాగాయ చేసి కూర్చుంటే అంటే సర్కార్కి మేము ఉత్తరిస్తారు. మరి ఇప్పుడు సర్కార్ అందుకోసమే మాగాయ వాడొచ్చిందని అయితే మేము పగారు వాడు చేస్తాం. వాడు చేసి మన చేతిలో పడ్డాక నువ్వు వాడు చేయనుంటివి. నువ్వు మొదట ఎట్లా వాడు చేసినావు? ఏ లెక్క పొడ్డు వాడు చేసినావు? నువ్వు ఇచ్చినాను వాడు చేసినావా? మా చేతిలో పడ్డదా కూలి? నువ్వు ఎట్లా వాడు చేసినావు? ఇంకా మా మాపలో నిండలేదు, మా నీళ్ళనే నిండలేదు, మాకు మజూరా పడలేదు. నువ్వు ఎట్లా వాడు చేస్తావు చెప్పు? ఇప్పుడు సర్కార్ అంటే మేము ఇచ్చింది అందరు కామగారులకు చూసికేసి మీకు ఇచ్చిన మజూరు వాడ, మళ్ళీ మీరు ఎందుకు వద్దు అంటారు? మేము వద్దు అంటలేము. నువ్వు మజూరు వాడు చెయ్యక మొదలే నువ్వు వాడు ఎందుకు చేసినావు? నాకు బత్తం అది కావాలి. నాకు ఇప్పుడు బత్తం ఎందుకు వాడు చేసినావు? అంటే ఇప్పుడు బత్తం వాడొచ్చింది కానీ మీరు పైన కామగారు అంటారు పని కావాలి. కానీ బత్తం నువ్వు కూలి వాడక మొదలు ఎట్లా వాడేస్తావు? నువ్వు ఏ లెక్క పొట్టు వాడేస్తావు? నువ్వు अन्न में तिंटाव కదా कोण आहे किमान वेतन जे हे जे काही शासनाने लागू केलेले आहे ते मालक लोकांना परवडत नाही म्हणून मालक लोक बंद करतो म्हणतात. 1 तारखेपासून विडी उद्योग बंद करणार असं मालक लोकांचे म्हणणं आहे. मग आता मालक लोक जर बंद केले मग एवढा 30-35 हजार कामगार जायचं तरी कुठे? तुम्हाला किती पगार आहे? आम्हाला 22,000. ह्यांना किती पगार आहे विचारा थोडं. तर त्यांना 8 ते 10 हजार त्यांनी करेल तेवढं काम आहे. ऐका एक मिनिट, तुम्हाला 22,000 पगार आहे. 8 ते 10 तुम्हाला 22,000 पगार आहे. आज तुम्हाला 22,000 पगार आहे का? तुम्ही आज दिवसभर किती काम करता? 8-8, 9-9 तास काम करता. तुम्हाला वाटत नाही का तुम्हाला नियमानुसार शासकीय नियमानुसार पगार मिळाला पाहिजे म्हणून? वाटतंय ना? तुम्हाला सांगतो 2014 पासून किमान वेतन वाढलं नाही. आम्ही प्रयत्न करून तुमच्यासाठी सर्व संघटना असतील कामगार एकत्र येऊन आम्ही शासनाने आदेश काढला, प्रयत्न करून आदेश काढला.
14 वर्ष झालं तुम्हाला मिनिमम वेजच दिला जात नाही. मग आता जर शासनानं मिनिमम वेजच दिला पाहिजे म्हणून आदेश काढला असेल तर तुमचा त्याचा विरोध असायला पाहिजे का? एक लक्षात घ्या, आम्ही तुमच्यासाठी बसलो आहे. हे कामगार आयुक्त कार्यालय कामगारांचे हित जपण्यासाठी बसलेलं आहे. तुम्हाला कायद्यानुसार मिनिमम वेजेसनुसार तुम्हाला पगार मिळाला पाहिजे. आज शॉप अँड इस्टॅब्लिशचं जर मिनिमम वेजेस बघितलं तर महिन्याला साधारणतः 16,000च्या आसपास मिनिमम वेजेस आहे. मिनिमम वेजेस म्हणजे काय, किमान वेतन म्हणजे काय, एखाद्या व्यक्तीला जगत असताना कमीत कमी लागणारं पगार म्हणजे किमान वेतन म्हणजे मिनिमम वेजेस आहे. तुम्हाला आज मिळतं का? ते मिळत नाही. मग शासनानं तुमच्यासाठी प्रयत्न केला तर तुमचा विरोध असायला पाहिजे का? ताई 2 मिनटं ऐकून घ्या. ताई 2 मिनटं ऐकून घ्या. आज तुम्हाला हे लोक घेऊन आलेत, ह्यांना 22,000 पगार. तुम्ही बोला म्हणलं तर मी तर थांबतो, नाहीतर मला चेंबर आहे मध्ये जाऊन बसतो. हे मध्ये येऊन बोलतात मला, मी त्याचं कागद घेतो ठेवून घेतो. आज माझा ह्यांना एकच प्रश्न होता, तुम्हाला किती पगार आहे? हे म्हणले 22,000 आहे. माझ्या ह्या माता भगिनीला किती पगार आहे? 5,000, 6,000, 7,000. मग ह्यांना म्हणलं तुम्ही 7,000वर काम करा ना. तुम्ही आज मिनिमम वेजेस घेऊ बंद करा म्हणून आलेले आहात. मी ह्यांना प्रश्न केला, हे दोन्ही सुपरवायझरला, तुम्हाला 22-25,000 पगार आहे, तुम्ही बी करा ना ह्यांच्यासोबत 7,000मध्ये काम. आज तुम्ही 8-8 तास 10-10 तास काम करता, तुम्हाला तुमच्या हक्काचा पगार मिळाला पाहिजे. हे आमचं मत आहे शासनाच्या वतीने. आता बाकी तुम्ही मत मांडताय. हा मिनिमम वेजेसचा जे आदेश आहे मुंबईतून आहे, माझ्या सहीचा आदेश नाही आहे. आणि तुम्हाला ह्याच्या बाबतीत काय असेल तर मुंबईलाच ऑफिसला संपर्क केला पाहिजे. पण माझं असं एक प्रामाणिक मत आहे, एक सहाय्यक कामगार आयुक्त सोलापूर म्हणून मी बोलतो आहे, प्रत्येक काम करणाऱ्या व्यक्तीला त्याच्या हक्काचा पगार मिळाला पाहिजे. बाकी आमचं काहीही म्हणणं नाही. तुम्ही निवेदन द्या, निवेदन घेतो, मी शासनाला पाठवतो. शासनानं आणखी परत सांगतो, हा आदेश हा मुंबई कार्यालयातून आहे, मंत्रालयातून आलेला आदेश आहे. मी फक्त तुम्ही दिलेलं निवेदन पाठवू शकतो. या व्यतिरिक्त माझ्या हातामध्ये हे कॅन्सल करायचा अधिकार नाही आहे. आणि विनाकारण तुम्ही तुमचे कामधंदे बुडवून इथं बसण्यात काही मतलब नाही. तुम्ही दिवसभर बसा, हे तुमचं कार्यालय आहे. हे स्वच्छता ही जागा मीच करून ठेवलेली आहे तुमच्यासाठी, माझी काही अडचण नाही. पण माझं स्पष्ट मत आहे, हा आदेश आपल्या कार्यालयाचा नाही आहे, हा आदेश आहे मुंबई कार्यालयाचा, मंत्रालयातून आदेश आहे. सर्व कमिटी वगैरे बसून 14 वर्षाच्या नंतर तुम्हाला मिनिमम वेजेस डिक्लेअर केलेला आहे. तुम्ही ह्या गोष्टीचं स्वागत केलं पाहिजे. मला स्वागत आम्ही करू, पण आम्ही 1 तारीखपासून कारखानेच बंद म्हणल्यावर आम्ही कसं करायचं? हे कामगारांना मग तुम्ही अर्धवट जेवण करून राहणार आहात का? काही अर्धवट जेवण करून किती दिवस जगणार आहात? नाही साहेब, मी एक बोलते. कसं आम्ही एवढे दिवस काम बंद म्हणा आम्हाला मी काय म्हणतो ऐकून घ्या ताई. तुम्ही अर्धवट जेवण करून किती दिवस जगणार आहात? साहेब तुम्ही म्हटलेलं बरोबर आहे, मला मान्य आहे. नाही साहेब, तुम्ही म्हटलेलं मान्य आम्हाला पटलंय. तुम्ही म्हटले आमच्यासाठी विचार करू लागलो, बरोबर आहे. आम्ही आतावर कोट घेऊन आलेलं आहे. आज इथं बसलं म्हणजे उगाच बसले नाही, काय तर आम्हाला त्रास होत आहे पुढं. पण तुम्हाला सांगतो, बसायची जागा चुकीची आहे ना तुमची. नाही चुकीचं नाही, तुम्ही आमचे अधिकारी. मी आदेश काढलाय का? नाही नाही, तुम्ही आता कागद दाखवू का मी तुम्हाला? नाही साहेब, मी आदेश काढलाय का? नाही साहेब, मग आमच्या तुम्ही काय हे बघा, कोणीतरी सांगताय म्हणून इथं हो का, तुम्ही नाही, दिवसभर नाही, बसा, नाही, नाही. महिनाभर बसा, हां. माझी अडचण नाहीये. पण मला काय म्हणायचे तुम्हाला परत सांगतो, आदेश कुठून निघालेला आहे? कुठून निघालेला? मग इथं येऊन काय मतलब आहे तुमचा? नाही साहेब, आता आम्ही बाया माणूस मुंबई पर्यंत जाऊ शकत मग नाही. इथं ऐका, मला काय म्हणायचं, तुम्ही निवेदन दिलात मला? नाही तुमच्याकडे आलो म्हणजे आम्ही काहीतरी व्यथा सांगायला आलो. त्यांचं पण ऐकलं ना, आमचं पण ऐका ना. ऐकायचं म्हणून तुम्ही नाही, त्यांचं पण ऐकू नका. तुम्हाला त्यांचं पटलं नाही, आम्हाला कळालं. आमचा विचार तुम्ही मी करायला तुम्हाला लागला, आणखी ते पण सांगतो, मला कळालं. कुणाचंही पटणार नाही. हां. मी तुम्हाला सांगतो, कायद्यानुसार मिनिमम वेजेस प्रत्येक कामगाराला मिळाला पाहिजे. हां. मी कायद्याच्या पुस्तकावर बसून हे कार्यालय चालवतो, बरोबर. कुणाच्या म्हणण्यावर बसून हे कार्यालय चालत चालवत नाही. नाही, चालवत. किमान वेतन अधिनियम हा शासनाचा एक कायदा आहे, त्या कायद्याचं इम्प्लिमेंटेशन झालं पाहिजे. जायला पाहिजे. हा,
बरं आता मालक लोक 1 तारीखला आम्हाला जमत नाही, आम्ही देणार नाही, कारखाना बंद करते म्हणून म्हणू लागले. ठीक आहे, निवेदन साहेब, द्या, उद्या मी आम्हाला शासनाला 2 तारीखला जर कारखाना बंद पडला तर आम्ही खायचं काय? मी काय ते तरी म्हणतोय सांगा. हे आम्ही बघा, मुंबईला तुमचं जाऊन निवेदन खायचं का? तुम्ही हे बघा ताई, मी बाहेर यायची गरज नाही. बरोबर साहेब. 2 माणसं मध्ये आल्यानंतर त्यांचं कागद घेऊन मी हो म्हणू शकलो असतो. नाही, आमचं मी तो- तुमच्यासाठी इथपर्यंत आलो. बरोबर. काय माझं म्हणणं आहे तुम्ही समजून घेताय का? घेते ना. तुम्ही पत्र द्या, मी शासनाला पाठवतो. ठीक आहे, परंतु आम्हाला एवढाच विनंती आहे, आम्हाला 1 माझ्या तारीख- हातात नाहीये. नाही, तुम्ही पण प्रयत्न माझ्या करा. ऐकून घ्या आमच्यासाठी ताई, मी करा. तुम्हाला परत सांगतो, आमच्यासाठी मालक करा. आमचं ऐकत नाही. नाही साहेब, मालक जर ऐकला असता तर बंद आणखी पडला तर आम्ही आणखी मी उद्या तुम्हाला जायचं. परत सांगतो, नियमानुसार तुम्हाला सर्व कायद्यानुसार त्यांनी पूर्ण पेमेंट दिलं पाहिजे. अर्धवट पेमेंट देऊन का बरं? हा माणूस 22,000 पगार घेतो, तुम्ही रात्रंदिवस काम करून 7,000 पगार घेता. हे तुमच्या मनाला पटतं का? वाटत नाही, बरोबर आहे, पण आम्ही विचारलं तर काय म्हणतात कारखाना बंद ठेवले म्हणून लागले. हे धमकी दिलेली असं तुम्हाला वाटत नाही का? आता धमकी नाही, आता- बरं हो का, चला बाबा, मला काही नाही हो का, तुम्ही फुकट काम करा तुमच्या मालकाचं, माझं म्हणणं नाही. पण मी इथं कायद्यानुसार काम करायला बसलोय. मिनिमम वेजेसनुसार तुम्हाला पगार मिळाला पाहिजे. मी मीडियाच्या समोर परत सांगतो की बाबा, माझे हे कष्टकरी भगिनी आहेत, ह्यांना नियमानुसार मिनिमम वेजेसनुसार पगार मिळाला पाहिजे. सर, यांचं म्हणणं बरोबर आहे, तुमचं पण म्हणणं बरोबर आहे. आता या ठिकाणी हे आलेत, यांचं म्हणणं आपण शासनाकडे कसं पोचव करणार? नाही, त्यांचं निवेदन मी वर पाठवून देणार आहे. म्हणजे शासनाकडे तुम्ही पाठवून देणार? हो हो, मी त्यांनी दिलेलं निवेदन माझ्या स्तरावर तर ठेवून घेणार नाही मी. नाही, यांचं म्हणणं असं आहे की किमान वेतन जे आहे ना ते तुम्ही लागू करा, पण मालक लोकांशी गाठभेट करा, त्यांच्याशी चर्चा करून मालक आपण- लोकांशी माननीय मंत्री महोदय लेवलला बरेच वेळेस चर्चा झालेल्या आहेत. पण मालकांनी सुद्धा ह्या भगिनींचा विचार केला पाहिजे. आज बिडी चोळणे म्हणजे तंबाखूजन्य पदार्थ आहे. ह्यांच्या आरोग्याचा विचार केला पाहिजे, ह्यांच्या कुटुंबाचा विचार केला पाहिजे. आज 2014 पासून आज वर्ष 1,000 बिडीला त्यांचा कट्टा काय गुल्ला वगैरे सर्व जाऊन तुम्हाला सांगतो 245 रुपये देणं कितपत योग्य आहे? बरोबर आहे. हा. आज एक बिगारी कामगार सुद्धा सकाळी जर टोपलं घेऊन निघाला तर 600 रुपये मजुरी करून संध्याकाळी घरी जातो. मग माझ्या भगिनीला मिळणे का आज 379 म्हणजे मिळणे का त्यांच्या हक्काचं? त्यांचं म्हणणं असं आहे की एवढ्या मोठ्या लोकसंख्येला आम्ही ते देऊ शकत नाही, किंवा त्यांच्या ते मी कामाला आम्ही तुम्हाला लावून माध्यमाच्या देऊ शकत नाही. ह्याच्यातून सांगतो की मालक वर्गाने सुद्धा आडमुठे धोरण राबवून चालत नाही. शासनाच्या आपण काय असेल ते एक शिष्टमंडळ तयार करून त्यांनी शासनाला भेटावं, शासनाला भेटून त्याच्यातला मध्यमार्ग काढला पाहिजे. पण आमचं स्पष्ट मत आहे की 245 रुपयेमध्ये कुटुंब चालवणं एवढं सोपं नाही. आज तुम्ही साधी चहा प्यायला गेला तर 20 रुपये लागतात. मग आज माझी भगिनी दिवसभर चुळून ते पूर्ण बिड्या चुळून सर्व करून परत तुमचे गुल्ला आहे, कट्टा आहे, त्याच्यातले मायनस करून त्यांच्या हातात किती पडावं? ठीक आहे, कारखानदाराच्या सुद्धा समस्या बघितल्या पाहिजे, कारखानदाराचे सुद्धा अडचण बघितले पाहिजे. पण कारखानदारांनी महिला वर्गांना किंवा कामगारांना मी कारखानदारी बंद करतो अशी धमकी देऊन त्यांच्यावर प्रेशर निर्माण करायची आवश्यकता नाही आहे. कुठंतरी एकत्र बसलं पाहिजे. शासनाला त्यांचं शिष्टमंडळ जाऊन त्यांनी म्हणलं व्यथा मांडली पाहिजे की बाबा 280च्या ऐवजी आम्हाला काही कमी करून देता येईल का, हे बघितलं पाहिजे. आज 14 वर्षापासून ह्यांना 1ही रुपया वाढला नाही. आज तुम्ही जर 14 वर्षाच्या मागचा साखरेचा भाव बघितला आणि आजचा भाव बघितला तर 2 पट झालेला आहे. बरोबर. तर मग ह्यांच्या मजुरीमध्ये का वाढ नाही? या कामगारांना आम्ही तेच सांगितलं आहे की तुम्हाला तुमच्यासाठी सरकार दिलं आहे, त्यांना तुमच्यासाठी मजुरी वाढ करण्याचा प्रयत्न करा. मी पण यांचं म्हणणं वेगळंच आहे. इथं येऊन बोलायचा एकच उद्देश आहे की त्यांची दिशाभूल होऊ नये, त्यांना सत्यता कळली पाहिजे. आज हे त्यांचे 2 सुपरवायझर मध्ये येऊन आम्हाला निवेदन दिलं. त्यांना मी एक प्रश्न विचारला, तुम्हा दोघांना पगार किती आहे? त्यांना पगार 22 आणि 25,000 रुपये आहे. माझ्या माता भगिनीला कुणाला 22-25 हजार पगार असेल त्यांनी सांगावं मला. बाकी तुमचं निवेदन द्या, मी शासनाला पाठवतो. शासनाला इथं शॉप अँड इस्टॅब्लिशमध्ये तुम्ही कुठं जरी काम केलात तरी तुम्हाला कमीत कमी 15,000 मिनिमम वेजेस मिळतो. बाकीच्या प्रत्येक इंडस्ट्रीमध्ये 15,000 रुपये मिळतात. माझं तर असं म्हणणं आहे की मग उद्योजकांनी यांना 15,000 फिक्स वेतनवर ठेवावं. हे पण चांगली गोष्ट आहे ना. नाही बघा, माझं एक प्रामाणिक मत आहे. मी इथं येण्याचा उद्देशच काय आहे? इथं येण्याचा उद्देशच हा आहे की बा तुम्हाला मिनिमम वेजेस काय आहे.
शासनाचं धोरण काय आहे, कायदा काय म्हणतो हे तुम्हाला कळलं पाहिजे. हे मध्ये मला निवेदन देत होते, मी म्हणलं थांबा मीच येऊन बोलतो. नाहीतर मी निवेदन दिलं असतं, त्यांनी मग तुम्हाला येऊन काहीतरी बाहेर सांगितलं असतं आणि तुम्ही निघून गेला असतात. आज तुम्ही एवढ्या माता भगिनी तुमचं काम वगैरे सोडून रिक्षा करून इथे आलेले आहात, तर तुम्हाला त्याचं महत्त्व कळलं पाहिजे की मिनिमम वेजेस म्हणजे काय आहे. आणि मी परत सांगतो, मिनिमम वेजेस मिळणं हा तुमचा हक्क आहे, तुम्हाला मिळालं पाहिजे. असं मी सहाय्यक कामगार आयुक्त शासनाच्या वतीनं मी मत मांडत आहे. आणि तरी समजा त्यांना काही अडचणी असेल तर त्यांनी शिष्टमंडळ तयार केलं पाहिजे. काय असेल ते आमच्या वरिष्ठाकडे बसलं पाहिजे. मंत्री महोदयामध्ये जाऊन त्यांना मध्यस्थी करून तुमचे 4 प्रतिनिधी हे वगैरे घेऊन काय असेल ते प्रश्न मांडला पाहिजे. असं उद्यापासून मी कारखाना बंद करतो असं करणं योग्य नाही. बंद करू नका, त्यासाठी तुम्ही भांडण करा. बंद केलं तर दुसऱ्या दिवशी आम्ही गप्प बसता, म्हणजे दुसऱ्याचं पण ऐकाव ना. अगदी बरोबर आहे. चालूच असतं, हेच विचार मांडण्यासाठी तुम्ही इथं वेळ घालू नका. तुमचं निवेदन मला मिळालेलं आहे, मी त्याची प्रत वर पाठवतो. मग 1 तारीखला कारखाना बंद पडणार नाही का? माझ्या हातात नाही. कारखान्याचा मालक मी तुम्हाला आणखीही सांगतो, काय करायचं? नाही मी तुम्हाला त्याचं उत्तर देऊ शकत नाही. तुम्हाला आणखीही सांगतो, कारखान्याचा मालक मी आहे का? नाही, आमचे प्रतिनिधी आहे ना तुम्ही. नाही प्रतिनिधी ऐकून तर घ्या, ऐकून घ्या. पाहिजे ना. तसं नाही, कारखान्याचा मालक मी नाही. तुम्ही नाही, बरोबर. बरोबर आहे. आता किमान वेतन तुम्ही पगार घेताय. आता जर का समजा तुम्हाला पगारच घ्यायचं नसेल, असं समाजसेवा म्हणून बिड्या ओळून द्यायचं असेल तर मी काही करू शकतो का? मी काहीच करू शकत नाही. आता बंद करतात म्हणून नाही, आता बंद होतं म्हणलं तर निराकरण झालं साहेब. तिथं मुंबईपाशी निर्णय घेतला, आम्ही कोणाला सांगा आम्हाला? आम्ही आता दिले की तुम्ही मला निवेदन, तुम्ही तोपर्यंत कारखाना बंद करू नये. चालू ठेवा. 15,000 रुपये मजुरी द्यायला लावतो असं म्हणलं. तेल बी गेलं, तूप बी गेलं म्हणलं, ते 5,000 बी मजुरी नाही आले तर उपाशी इतके दिवस तुम्ही इकडे बघा, तुमचे लोक इतके दिवस इथं आम्हाला येऊन बसू देत नव्हते ना की आम्हाला किमान वेतन मिळालं पाहिजे. मग हे कोण आहेत सांगा ना. तुम्ही एकीकडून म्हणता की आम्हाला पैसे वाढू नको, काही लोक येऊन इथे म्हणतात की आम्हाला पैसे नियमानुसार वाढून पाहिजे. शेवटी इथं काय आहे, कायद्याचा विषय असतो, कायद्यानुसार काम केलं जातं. मग इथं कायद्यानं कुणाची बाजू पक्की आहे ही बघितली जाते. आणि किमान वेतन मिळणं तुमचा अधिकार आहे. असं करून किती तर कारखाना बंद पडलेला आहे की. नाही आधी बंद पडले, मग का चालू झालं नाही? कशामुळे बंद पडले कारखाने? विष्णू मिळते कशाने बंद कशामुळे ताई सांगा? बंद पडले. कोण म्हणलं ताई? 14 वर्षापासून तर तुम्हाला 1 रुपया वाढला नाही. लोक काही म्हणतात हो, अभ्यास केल्याशिवाय बोलू नका तुम्ही. तुम्हाला आणखी बी ऐकून घ्या ताई. तसं नाही ताई, विष्णू मिलचं तुम्ही उदाहरण दिलं, कधी बंद पडली ती? आता काय माहित आपल्याला, तर काय माहित. कोणतरी लोक काही म्हणतात, अहो तुमचा पगारच वाढला नाही साधारणतः 14 वर्षापासून. तर काय करायचं ताई मला काय म्हणायचंय, 14 वर्षापासून तुमचा पगारच वाढला नाही. बंद करणारा बंद करून निघून गेला. वर्षाला वाढवत नाही. असं का म्हणत नव्हतं तुम्ही? वर्षाला 6 रुपये होते, 12 रुपये वाढवत. आता हे कारखाना बंद पडले तर मग एवढा लोक काय करणार आम्ही? आम्हाला दुसरं निवेदन द्या. निवेदन द्या. कारखाना बंद पडले तर लोकांना दुसरं काम तर येणार नाही. आम्हाला असं आता बघा, मी काय म्हणतो तुम्हाला परत सांगतो, मी कायद्यानुसार काम करायला बसलेला व्यक्ती आहे. तुमचं निवेदन द्या, मी शासनाला पाठवतो. शासनाला पाठवा. तुम्ही काय म्हणाला, जो काय मालक बंद ठेवतात म्हणाला ना, ते बंद ठेवायचं नाही म्हणून एवढंच आम्ही विनंती करतो. तुम्हाला मी परत सांगतो, माझ्या हातामध्ये नाहीये. तुम्हाला आणखी असं बी नाही, मी परत सांगतो तुम्हाला, माझ्या हातामध्ये नाहीये. कारखाना माझ्या मालकीचा आहे का? मालक म्हणताय मला परवडत नाही, मी बंद करतो. मग तुम्ही मला काय म्हणताय, कारखाना चालू? मी शब्द देऊ शकत नाही तुम्हाला. आज एखादा मालक जर म्हणत असेल मला धंदाच करायचा नसेल, मी त्याला फोर्स करू शकतो का? तसंच बोलू लागले आम्हाला त्यांनी. नाही ठीक आहे, तुमचं निवेदन दिलं का मध्ये द्या साहेब. बोर्ड आणावं आमच्या कारखान्यामध्ये येऊन. नाही 2 दिवसापासून हेच बघतोय, सर्व कारखान्याचे लोक येतात, आम्हाला निवेदन देतात. आम्ही हे निवेदन पाठवून देऊ. ठीक आहे. మేము చేస్తున్నాం పని బీడి పని 40 వర్ష సంది మా కామగారుకు మా మాలక్ సంభాళించిండు బరోబరా 40 వర్ష సంది సంభాళించిండు మేము 40 వర్ష సంది కామగారు అని పని చేస్తున్నాం ఇవాళ శాసనం ఇంత నియమం తీసింది ఇంత ఇవ్వాలి అని తీసింది అది మాకు పరోడైతే మేము ఇయ్యము కార్ఖానా తాళం వేసుకొని పోతాము ఇలా 40 వర్ష సంది చేసిన కామగారుకు మాలకులు అన్యాయం చేశారు బంద్ చేసి
విచార్ మాది पण కామగారిది చేయాలి ఇలా మాలక్ది విచార్ చేసిన మా కరోనా సంభాళించిండు కరోనా టైంలో पण మాలక మేము దాన్ని पण మాన్య చేస్తాము మాకు అన్ని 40 वर्षां సంది ప్రత్యేక విషయం మీద మాకు మాలకు సంభాళించుకుంటూనే వచ్చిండు ఇలా ఈ బావు విషయలా కార్ఖానకు తాళము వేస్తా అంటే ఇంతమంది కామగారుల కడుపు మీద కొట్టి పరిగావి పోతాడా పరిగావుల్లో पण ఆడోలే ఉన్నారు ఈడ సుధా మేము ఆడోలే ఉన్నాం ఆడ వాళ్ళకి కడుపు ఉన్నది చైలు ఉన్నాయి మాకు కడుపు చేయలేదా అని ఇలా మేము 40 वर्षां సంది చేసిన కామగారుకు ఇడిసి మాలకు ఎట్లా పోతాడు ఎట్లా తాళం వేసి పోతాడు ఓం కియము ఇట్లా మాలకు ముఖ్యమంత్రి అన్నాడికి మేము వాళ్ళకి ఏ పరిస్థితిలో ఓం కియము వాళ్ళు ఏం ప్రశ్నలు చూస్తాము సాల్వ్ చేస్తాము మీకు మధురి ఏం వాడినలే ఆ మధురి వాడు ఇప్పటి ప్రయత్నం చేస్తాను ఇట్లా మా ముఖ్యమంత్రి అన్నాడు ठीक आहे मग मान्य ఉన్నది ఎట్లా मालकలు आणि सरकार ఇద్దరు కూర్చొని पण मग 40,000 कामगारदी वेतन बंद కావద్దు అని పని బంద్ కావద్దు ఉపాసి పోటీ సావద్దు మేము ఆడోలు ఇది కామగారిది మాలక్ पण विचार झाले सरकार पण विचार झाले आमने सामने కూర్చొని దీని ఏమున్నది వాళ్ళు 1 तारखे నాడు మేము कारखाना बंद చేస్తా అంటారు అది బంద్ పడకుండా ఈ 2 ते 3 दिवसला मग सरकार आणि मालक इద్దరు एकत्र కూర్చొని మరి ఏమున్నది अडचणी मग सोडवायला सोडवायची मग 1 तारखे नाडू कारखानలు बंद పడేది విషయం మా ఎదురుగా రావద్దు మాలక్ మాకు ఇడిసి ఎట్లా పోతాడు परगावी మేము కామగారు కాదా ఇన్ని వర్షాలు మాకు సంభాళియలేరు ఇలా సంభాళించిన వ్యక్తులకు ఇడిసి పోతాను వాళ్ళు ఎట్లా అంటారు మాకు అడచన వచ్చిందని మీరు పురత తాళమేసి పోతారా ఈ మాలకు మేము అడుగుతాం మా మాలకు మేము అడుగుతున్నాం స్వతహాను నువ్వు కాదు మేము కామగారు అందరు కలిసి మేము ప్రతినిధిని మేము పోయి మాలకు మేము అడిగి మేము కామగారులు మేము మా మాలకు అడుగుతున్నాం మేము పోనీకి ఇయ్యాం సోలాపూర్లోకి వెళ్ళి మీకు ఇంచెలి మాకు ఇలా చాలు మీద మీరు పని ఇచ్చి మాకు చేతుకు పని ఇచ్చి మాకు బతుకుతారు ఇచ్చిన వాళ్ళు ఇలా మాకు ఇడిచి పోతా అంటే మేము ఊకుంటాం మా మాలకులు మాకు ఇడిచి పోయడలేదు ఏమున్నది నీకు పరోడయ్యేది కదా సర్కార్ ఎదురుగా కూర్చొని తడిజోడు మాట్లాడు మాది త్రాసు ఇలా మేము నీకు ఎట్లా అడుగుతున్నాము నీది త్రాసు ఏమున్నది నువ్వు సర్కార్కి అడుగు सरकारకి అడిగి అది మాది ఏమున్నది విషయం అది మిట్టయిపోయి ఈ 2 दिवसला మాకు 1 तारीख దగ్గర త్రాసు ఎక్కువ మానసిక త్రాసు మాకు అంతా ఆడోళ్ళు సచ్చేటి పరిస్థితి వచ్చింది ఇలా మేము బిడి చేసుకొని బతికటలో ఉన్నాం ఏం పని విషయం ఉండని కి పని చాలు పెట్టి కొట్లాడు మీ సర్కార్కి అడుగురి మేము మీ సపోర్ట్ ఇస్తాం లే అంటలేము మీకు జర పరోడాయిసే ఇస్తారు మీకు ఎంత పరోడాయిసది ఎంత లేదు సర్కార్కు ముద్దా మాండాయిరి మాండాచి విషయం ఈడికి కలజరి తెచ్చి మాకు ఆడోళ్ళకు రోడ్డు మీద ఎక్కే దగ్గర చూడకుండ్రి आणि మా ఇంట్లో ఉన్న వాళ్ళకు रोड మీద తెక్కుండ్రి बस आपण सहाय्यक कामगार कल्याण आयुक्ताकडे कार्यालयात आल्यानंतर या ठिकाणी बीडी कामगारांचे प्रश्न आपण ऐकलेले आहेत या ठिकाणचे सहाय्यक कामगार आयुक्त हे प्रत्यक्ष बीडी कामगारांना भेटून त्यांचं जे वस्तुस्थिती आहे आणि परिस्थिती काय आहे हे त्यांना समजून सांगितलेलं आहे आता येणारा काळ नेमका काय निर्णय घेतो हे आपण सर्वांना आपण पाहू शकतो माझ्यासोबत कॅमेरामन राजू कारंपुरीसह मी व्यंकटेश गुंता चॅनल प्रमुख जनदर्पण न्यूज चॅनल या ठिकाणी थांबतो आणि या पुढील जो भाग आहे तो बीडी कामगारांचा असेल किंवा बीडी मालकांचा प्रश्न असेल किंवा कामगार संघटनांचा प्रश्न असेल तो आपण मांडण्याचा प्रयत्न करूया तोपर्यंत धन्यवाद पर्यावरण पूरक आकर्षक आणि अत्याधुनिक डिझाईनची सायकल आता फक्त ₹2800 मध्ये सानविग्राम जनशक्ती फाउंडेशन व सानविग्राम जनशक्ती ट्रस्ट यांच्या संयुक्त विद्यमाने शालेय विद्यार्थी विद्यार्थिनी महाविद्यालयीन विद्यार्थी विद्यार्थिनी तसंच नोकरदार वर्गासाठी विशेष सायकल योजना राबवण्यात येते बाजारात सुमारे 4,500 ते 5,500 किमतीची पर्यावरण पूरक आकर्षक आणि अत्याधुनिक डिझाईनची सायकल फक्त ₹2800 मध्ये उपलब्ध करून देण्यात येते या योजनेचा लाभ अनेक नागरिकांनी घेतलाय आपण या संधीचा लाभ घ्यावा महत्त्वाची सूचना या योजनेसाठी पूर्व नाव नोंदणी आवश्यक आहे नाव नोंदणी करताना कोणतेही शुल्क आकारलं जाणार नाही सायकल प्रत्यक्ष स्वीकारताना फक्त ₹2800 भरावे लागतील या योजनेचा जास्तीत जास्त नागरिकांनी लाभ घ्यावा असं आवाहन समन्वयक व्यंकटेश अमृतम यांनी केलं नाव नोंदणी व अधिक माहितीसाठी संपर्क प्रथमेश अमृतम 87 33 87 14 43 जनदर्पण न्यूज चॅनल मार्कंडेय सोलापूर सहकारी रुग्णालय जवळ सोलापूर